బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 తాండవం చిత్రం వాయిదా పడినట్టుగా చూస్తున్నాము. మరి ఈ నేపథ్యంలో అఖండ 2 తాండవం పేరుతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ అచంట గోపి అచంట నిర్మిస్తున్న 14+ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం అఖండ 2 తాండవం. మరి దీనికి సంబంధించి డిసెంబర్ 5న అఖండ 2 తాండవం విడుదల అవుతుంది అంటూ కూడా చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ ప్రీమియర్ షోకి కొన్ని గంటల ముందే కూడా మద్రాస్ హైకోర్టు అఖండ 2 చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రీమియర్ షో నిర్వహించడానికి ప్రసక్తి లేదంటూ కూడా కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ ఇదివరకే 2021లో అఖండ సినిమాను కూడా పూర్తి చేశారు. అది భారీగా విజయవంతమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ వస్తున్న చిత్రం అఖండ 2 తాండవం. తన కుమార్తె నందమూరి తేజస్విని సమర్పణలో 14+ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇద్దరు నిర్మాతలు రామ్ అచంట గోపి అచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే టాలీవుడ్ కీలక నటులు ఆది పినిశెట్టితో పాటు సంయుక్తతో పాటు మరికొంతమంది కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అటువైపు చూసుకుంటే కూడా యురేనియం తవ్వకాల్లో కనిపించే దానిపై వర్గవాదంపై పోరాడే ఒక వ్యక్తిగా కూడా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో నటించారు. కానీ అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమాకి సంబంధించి ఇది భారీగా హిట్ అవుతుందంటూ కూడా అభిమానులు కటౌట్లతో బ్యానర్లతో సందడి చేసినప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా వాయిదా పడింది అంటూ కూడా కీలక సమాచారం ఇచ్చింది చిత్ర యూనిట్. మరి దీనికి సంబంధించి ఎటువంటి అభిమానులు కావచ్చు లేదా చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారు కావచ్చు, ముఖ్యంగా నటసింహం బాలయ్య బాబు అభిమానులకు క్షమాపణ చెప్తున్నాము, మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము, త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ కూడా చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. మరి నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమైంది. ప్రీమియర్ షోకి కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా ఈ విడుదలను కూడా పక్కకి పెట్టింది చిత్ర యూనిట్. మరి ఇంతకి చూసుకుంటే ఈరోస్ మీడియా సంస్థకి సంబంధించి చాలా రోజులుగా అటు ఈ సినిమాని నిలిపివేయాలి, చిత్ర నిర్మాతల దగ్గర నుంచి ఈ సంస్థకు ఈరోస్ మీడియా సంస్థ స్పాన్సర్ గా ఉన్నప్పుడు దాదాపు 28 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఆ బకాయిలు తీర్చకుండానే సినిమా విడుదల ఆపేయాలి అంటూ కూడా ఈరోస్ మీడియా సంస్థ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరి ఈ అప్పీలుకు సంబంధించి 28 కోట్ల రూపాయలతో పాటు 14% చొప్పున వడ్డీతో చెల్లిస్తేనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అంటూ కూడా వేసిన అప్పీల్ నేపథ్యంలో అటు బకాయిలు చెల్లించేంత వరకు మీడియా సంస్థకి ఈరోస్ మీడియా సంస్థకి బకాయిలు చెల్లించేంత వరకు కూడా సినిమా విడుదలకు సిద్ధంగా లేదు, సినిమా విడుదల చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అటు అఖండ 2 తాండవం చిత్రానికి సంబంధించి ఇంతకుముందు నందమూరి బాలకృష్ణ సినిమాలకి సంబంధించి కూడా ఈ మీడియా సంస్థ కీలకంగా ఉంది. అటు విడుదలలో కావచ్చు, దీనికి సంబంధించిన ప్రమోషన్లలో కావచ్చు కీలకంగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ దగ్గర నుంచి కూడా నిర్మాతల దగ్గర నుంచి కూడా అటు బాలకృష్ణ తరపు నుంచి కూడా 28 కోట్ల రూపాయల బకాయిలు తమకి రావాల్సి ఉందని, ఈ 28 కోట్ల రూపాయల బకాయిలు కూడా 14% వడ్డీతో సహా చెల్లించాలి అని పదే ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఏమాత్రం చిత్ర యూనిట్ తమ మొరను ఆలగించకుండా సినిమా విడుదలకు సిద్ధమైంది అంటూ కూడా ఈరోస్ మీడియా సంస్థ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సినిమా విడుదల చేసే ప్రసక్తి లేదు అంటూ కూడా సినిమా ప్రీమియర్ షోకి కొన్ని గంటల ముందే కూడా కీలక తీర్పునిచ్చింది, కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అటు ఎటువంటి థియేటర్ విడుదలకు సంబంధించి లేదా ఓటీటీ విడుదలకు సంబంధించి లేదా మరి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ సినిమా విడుదల చేయడానికి అసలు అవకాశమే లేదు అంటూ కూడా మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. మనం చూసుకుంటే కూడా అటు అఖండ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అఖండ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో అటు ఇంతకు ముందే మాస్ గా చెప్పుకోబడే బాలయ్య బాబుకు కూడా మాస్ డైరెక్టర్ గా పేరుగాంచిన బోయపాటి శ్రీనుకు కూడా హిట్ కాంబినేషన్ గా సినిమా ఇండస్ట్రీలో పేరున్న విషయం కూడా తెలిసిందే. అటు మరోసారి ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ బాగా ఆదరిస్తూ వస్తున్నారు కాబట్టి వీరిద్దరి సమక్షంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా భారీ హిట్ అవుతుంది అంచనాలు కూడా ఉన్నాయి. అటు ఈ సినిమాకి సంబంధించి కూడా నందమూరి బాలకృష్ణ తనయ నందమూరి తేజస్విని కూడా ఈ సినిమా సమర్పించారు. మరి దీనికి సంబంధించి అటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా సినిమా విడుదల చేయలేకపోతున్నాము, అసౌకర్యానికి చింతించాలి, త్వరలోనే మీ ముందుకు వస్తాము, ఖచ్చితంగా సినిమా భారీ విజయం సాధిస్తుంది అంటూ కూడా చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్తూ కూడా కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. మరొక
మరొక వైపు చూసుకుంటే కూడా సినిమాలకి సంబంధించిన కొన్ని షోలు విడుదల చేస్తాము అంటూ కూడా వీరు కోర్టుని అడిగినప్పటికీ కోర్టు అసలు విడుదల చేయడానికి అసలు అవకాశమే లేదు, విడుదల చేస్తే మాత్రానికి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సినిమా విడుదలను ఆపేసిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మరొక వైపు చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, ఏపీ వ్యాప్తంగా కావచ్చు, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకి భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ కి సంబంధించి ఆయన సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా కటౌట్లు మరియు పోస్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ ఈరోజు మీడియా సంస్థకి సమర్పించాల్సిన బకాయిలు 28 కోట్లు 14% వడ్డీతో సహా చెల్లించాలి అంటూ కూడా ఆ మీడియా సంస్థ యాజమాన్యం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకున్న బకాయిలు చెల్లించకపోగా మళ్ళీ సినిమా రిలీజ్ కు వెళ్తుంది, ఖచ్చితంగా బకాయిలు చెల్లిస్తే సినిమా రిలీజ్ కు అనుమతించాలి అంటూ కూడా ఈరోజు సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అటు మద్రాస్ హైకోర్టు కూడా కీలక తీర్పునిచ్చింది. సినిమా విడుదలకి కొద్ది గంటల ముందే సినిమా ప్రీమియర్ షోకి వీలు లేదంటూ కూడా చెప్పింది. దీంతో పాటు జతపరుస్తూ ఎటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో కానీ, ఎటువంటికి సంబంధించినటువంటి థియేటర్ ప్లాట్ఫామ్లలో కావచ్చు లేదా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా అఖండ 2 తాండవంని విడుదల చేసే అవకాశం లేదంటూ కూడా స్పష్టంగా తీర్పునిచ్చింది.